మనం ఎన్నో కథలు వినుంటాం. మనుషులు ఒంటరిగా ఎడారిలో గడపడం, అలాగే ప్రమాదకరమైన అడవుల్లో బతికి బయటపడటం, సముద్రంలో ఒక్కరే సంవత్సరం పాటు చిన్న పడవలో బతికి బయటపడటం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ సంఘటనల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఎంత కష్టమైందో. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. అదేంటో తెలిస్తే మీరంతా ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. అదేంటంటే ఒక మనిషి సముద్రపు అడుగున 3 రోజుల పాటు బతికి బయటపడటం. సముద్రాలు ఎంతో విశాలమైనవి. సముద్రంలో ఎవరైనా తప్పిపోతే బతకడం అసాధ్యం. సముద్రపు అడుగున ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎన్నో ఓడలు, విమానాలు సముద్రంలో కూలిపోయి ఇక్కడికి వచ్చి చేరుతాయి. అవి మళ్ళీ బయటకు రావటం అసాధ్యం. అక్కడికి వెళ్ళిన మనుషులు కూడా బయటికి రావటం అసాధ్యమనే చెప్పాలి. కానీ నైజీరియాలోని ఒక మనిషి ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయిన పడవలో 3 రోజుల వరకు బతికాడు. ఎవరా వ్యక్తి, ఏంటా సంఘటన, సముద్రపు అడుగుని ఎలా 3 రోజులు బతికాడు అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. Rescuers feared the worst when the tugboat capsized off the coast of Africa. Crews believed that a dozen men drowned. So imagine the surprise when a rescue diver felt a hand grab him. A 29-year-old man was using the toilet when the tug... An amazing story has emerged of this man who was trapped for 60 hours underneath a capsized tugboat. It happened off the coast of Nigeria. The rest of the crew was killed, but somehow the boat's cook survived, stuck in a small air pocket in frigid water deep beneath the sea. As Eric Sorensen reports, he spent his time praying someone would find him. We end with this remarkable video, courtesy of the BBC, which shows the moment when a Nigerian, Harrison Okene, who had been trapped for almost 3 days underwater in a capsized ship, was rescued by divers. Mr. Okene. అది 2013. నైజీరియా తీరం నుండి ఒక టగ్ బోట్ సముద్రంలోనికి బయలుదేరింది. టగ్ బోట్స్ అంటే నౌకలను లాగడానికి, నడిపించడానికి వాడతారు. ఈ టగ్ బోట్ కూడా ఆ రాత్రి వేరే నౌకను లాగడానికి సముద్రంలోకి వెళ్ళింది. ఆ రోజు ఉదయం సముద్రంలో చిన్న తుఫాను వచ్చింది. ఈ పడవ ఒక ఆయిల్ ట్యాంకర్ షిప్ని లాక్కొస్తూ ఉంది. అలా వస్తున్న సమయంలో సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఈ పడవపై, అలాగే వెనక ఉన్న నౌకపై ఎగసి పడుతున్నాయి. సరిగ్గా ఉదయం 4:30 పెద్ద అల ఒకటి గట్టిగా ఈ రెండింటిని కొట్టింది. ఈ అలదాటికి ఈ పడవ లాగుతున్న తాడు తెగిపోయింది. అంతేకాదు ఈ భారీ అలదాటికి ఈ చిన్న టగ్ బోట్ తలక్రిందులైంది. మెల్లిమెల్లిగా టగ్ బోట్లోకి నీరు రావడం మొదలైంది. ఈ నీరు రావడంతో పడవ మునిగిపోవడం కూడా మొదలైంది. ఆ సమయంలో టగ్ బోట్లో 12 మంది ఉన్నారు. బట్ వీరిలో చాలామంది వారి వారి క్యాబిన్స్లో ఉన్నారు. ఈ ప్రాంతంలో సముద్రపు దొంగల భయం వల్ల ఈ పడవ సిబ్బంది వారి క్యాబిన్స్లో తలుపులు లాక్ చేసుకుని ఉన్నారు. దీంతో వీరంతా వాళ్ళ క్యాబిన్స్లో ఇరుక్కుపోయారు. బట్ వీరిలో ఒక అతను ఆ సమయంలో బాత్రూంలో ఉన్నాడు. అతనే హారిసన్ ఒకేనా. ఇతను ఈ సంఘటన జరిగేటప్పుడు బాత్రూంలోకి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి ఆ బాత్రూమ్ తలకిందులైంది. బాత్రూంలో నేలపై ఉన్నవన్నీ వచ్చి అతని మీద పడ్డాయి. ఒక్కసారిగా హారిసన్కి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బట్ కొన్ని సెకండ్ల తర్వాత తన సహచర సిబ్బంది యొక్క అరుపులు అతనికి వినిపించాయి. దీంతో హారిసన్కి కథ అంతా అర్థమైంది. పడవ మెల్లిమెల్లిగా మునిగిపోతుందని హారిసన్కి అర్థమైంది. దీంతో హారిసన్ మెల్లిగా గోడలను పట్టుకొని బయటకు వచ్చి చూశాడు. అప్పటికే తన తల వరకు నీళ్లు పడవలోకి వచ్చేశాయి. అంతేకాదు కొంతమంది సిబ్బంది నీటిలో కొట్టుకెళ్ళిపోవడాన్ని కూడా చూశాడు. అలా గట్టిగా గోడలను పట్టుకొని ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఈ పడవ సముద్రపు అడుగుకు చేరుకుంది. ఆ ప్రదేశంలో సముద్రం యొక్క లోతు 100 అడుగులు. ఇంత లోతున ఈ పడవ మునిగిపోయి ఉంది. పడవ సముద్రపు అడుగుకు చేరుకోగానే హారిసన్ మెల్లిగా గోడలను పట్టుకొని పడవలో ఎక్కడైనా ఎయిర్ స్పేస్ ఉందేమో అని వెతికాడు. కానీ మొత్తం చిమ్మ చీకటి, ఏమీ కనిపించలేదు. అయినప్పటికీ అలా తడుముకుంటూ హారిసన్ ఇంజన్ రూమ్కి చేరుకున్నాడు. ఇంజన్ రూమ్లో ఒక మూల నీరు లేకపోవడాన్ని హారిసన్ గమనించాడు. సముద్రపు అడుగున పడవలో ఖాళీ ప్రదేశం ఎలా ఉంది అని మీకు సందేహం రావచ్చు. నిజానికి ఇది ఎయిర్ స్పేస్. ఎయిర్ కూడా స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. బోట్లో ఉన్న ఎయిర్ ఎస్కేప్ అవడానికి వీలు లేకుండా వాటర్ వచ్చేసాయి. దీంతో ఆ ఎయిర్ అంతా ఒక మూల అక్యుములేట్ అయ్యి ఒక ఎయిర్ స్పేస్గా ఏర్పడింది. ఈ ప్రదేశాన్ని కనుగొన్నాడు హారిసన్. ఇదే సురక్షితమైన ప్రదేశం అని హారిసన్కి అర్థమైంది. ఎందుకంటే ఇక్కడే ఆక్సిజన్ ఉంది. దీంతో ఆ ఎయిర్ స్పేస్లో నిలబడ్డాడు హారిసన్. బట్ ఇక్కడ నుండి హారిసన్కి మళ్ళీ సవాళ్ళు మొదలయ్యాయి. నీరు చాలా చల్లగా ఉండడంతో హారిసన్ కాళ్ళు మెల్లమెల్లగా చల్లగా అయిపోతున్నాయి. దీనివల్ల హైపోథెర్మియాకి గురయ్యి చనిపోయే అవకాశం ఉంది. దీంతో హారిసన్ చుట్టూ వెతికి ఒక పరుపుని కనుగొన్నాడు. దీనిపై ఎక్కి తేలుతూ ఉన్నాడు హారిసన్. అలా హైపోథెర్మియా నుండి తప్పించుకున్నాడు. అంతేకాదు హారిసన్కి ఆ గదిలో ఒక లైఫ్ జాకెట్ అలాగే 2 టార్చ్ లైట్లు కనిపించాయి.
ఈ టార్చ్ లైట్ల సాయంతోనే హ్యారిసన్ ఈ ప్రదేశాన్ని వెతికాడు, అలాగే పరుపుని వెతికాడు. ఇక ఆ తర్వాత మరొక సవాల్ వచ్చింది, అదే ఆహారం అలాగే నీటి సమస్య. దీనికోసం అంతా వెతికితే హ్యారిసన్కి కొన్ని సోడా బాటిల్స్ దొరికాయి. దీంతో ఆహారం అలాగే డ్రింకింగ్ వాటర్ కోసం వాటిపైన ఆధారపడాలని అనుకున్నాడు. బట్ ఇవి ఎన్ని రోజుల వరకు సరిపోతాయో తెలియదు. అలా ఆ మూల ఉన్న హ్యారిసన్కి బయట నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు షార్క్ చేపల యొక్క శబ్దాలు. దీంతో హ్యారిసన్ మరింత భయపడ్డాడు. బతికి బయటపడతాను అనే ఆశను పోగొట్టుకున్నాడు. అలా సమయం గడుస్తూ ఉండగా హ్యారిసన్కి మరొక సమస్య వచ్చింది. నిజానికి ఇదే అతిపెద్ద సమస్య, అదే ఆక్సిజన్. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి 350 క్యూబిక్ ఫీట్ల ఆక్సిజన్ అవసరం. హ్యారిసన్ ఉన్న ప్రదేశం సరిగ్గా అంతే ఉంది. అంటే అతనికి ఒక్క రోజుకి సరిపడా ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది. బట్ ఈ లెక్కలన్నీ అతనికి తెలియదు. కానీ ఆక్సిజన్ ఎక్కువసేపు సరిపోదనే విషయం మాత్రం అతనికి తెలుసు. ఎవరో ఒకరు తనను కనిపెట్టే వరకు ఈ ఆక్సిజన్ని మేనేజ్ చేయాలి. దీంతో వీలైనంత తక్కువ ఆక్సిజన్ని తీసుకోవాలని అనుకున్నాడు. బట్ ఇక్కడే మరొక సమస్య కూడా ఉంది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్. ప్రతి మనిషి ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాడు. ఇదే హ్యారిసన్కి పెద్ద సమస్య. ఆ ప్రదేశం అంతా హ్యారిసన్ విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోతుంది. పరిసర ప్రాంతాల్లో కార్బన్ డైఆక్సైడ్ 5% కంటే ఎక్కువ ఉంటే అది చాలా ప్రమాదం. బట్ దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. వాటర్ ఈజీగా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంతో హ్యారిసన్కి తెలియకుండానే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. చుట్టూ ఉన్న వాటర్ అంతా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంది. దీంతో హ్యారిసన్ పరిసరాల్లో 5% కంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అలా గంటలు రోజులు గడిచాయి, కానీ తనను రక్షించడానికి మాత్రం ఎవరూ రాలేదు. మెల్లమెల్లగా తనలో నిరుత్సాహం, బాధ, భయం పెరిగిపోతున్నాయి. తన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని బాగా బాధపడేవాడు. మెల్లమెల్లగా బతికి బయటపడటానికి అన్ని దారులు మూసుకుపోతున్నాయి. అలా ఏకంగా 60 గంటలు గడిచాయి. తన దగ్గర ఉన్న టార్చ్ లైట్లో బ్యాటరీ ఆగిపోయింది. అన్ని సోడా బాటిల్స్ ఖాళీ అయిపోయాయి. బట్ అప్పుడే అతనికి ఒక లైట్ కనిపించింది. ఆ లైట్ ఎవరిదో కాదు, రెస్క్యూయర్స్ది. ఈ పడవ మునిగిపోయిన చోటుని కనుగొని కొంతమంది డైవర్స్ సముద్రపు అడుగుకు వచ్చారు. బట్ అప్పటికే 60 గంటలు గడిచిపోవడంతో ఎవరు బతికి ఉంటారని వారు అనుకోలేదు. బోట్లో బాడీస్ దొరుకుతాయేమోనని వెతకడం మొదలుపెట్టారు. హ్యారిసన్ వాళ్ళని చూసినప్పటికీ వారు అతన్ని చూడలేదు. దీంతో హ్యారిసన్ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే లోపల వారిని కనిపెట్టాలని నీటిలో ఈదుకుంటూ ఒక డైవర్ దగ్గరికి వెళ్ళి అతని మీద చెయ్యి వేశాడు. ఆ డైవర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడ్డాడు. బట్ కొంతసేపటి తర్వాత ఎవరో బతికున్నారని అనుకుని హ్యారిసన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన డైవర్లు అతని పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. వెంటనే అతనికి ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి వారితో పాటు అతన్ని తీసుకెళ్లారు. బట్ అతన్ని వెంటనే భూమి మీదకు తీసుకురాలేదు. అలా చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది. అందుకే అతన్ని 2 రోజుల పాటు డీప్రెజరైజేషన్ ఛాంబర్లో ఉంచి తర్వాత తన ఇంటికి పంపించారు. ఈ సంఘటనలో హ్యారిసన్ ఒకడే బతికి బయటపడ్డాడు. మిగతా 11 మంది చనిపోయారు. ఎన్నో సవాళ్ళు, క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా హ్యారిసన్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.